వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40-50% రాయితీ. నమస్కారం అండి, నేను మీ నండి రవికుమార్ని. సుమన్ టీవీ విషయకు పునఃస్వాగతం. ఆర్బీఐ 5 బ్యాంకులను మూసేసిందా అండ్ మీ డబ్బు సేఫ్ అంటారా? ఇది అడుగుతున్నారు అందరూ. ఆర్బీఐ 5 బ్యాంకులు మూసేసిందా? 5 బ్యాంకులు మూయబోతోందా? మనకి ఓన్లీ కంట్రీ మొత్తానికి 4 బ్యాంకులు వస్తాయా అన్నటువంటివి మీడియాలో చూస్తున్నాము. అన్ని ఫోరమ్స్లో చర్చించడం జరుగుతుంది. ఎందుకనంటే ఏ బ్యాంక్ అయినా ఒకటే రేట్ ఇస్తున్నప్పుడు ఇన్ని రకరకాల బ్యాంకులు ఎందుకు ఉండాలి? ఒకే కస్టమర్కి 4-5 బ్యాంకుల్లో 10 బ్యాంకుల్లో ఎందుకు అకౌంట్స్ ఉండాలి? ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ 4-5 పెద్ద ఉంటే ఇక్కడ మాత్రం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇలాంటి రకరకాలు ఎందుకు ఉండాలి? ఇంత అన్వీల్లీగా ఎందుకు తయారవ్వాలి? రకరకాలైనటువంటి ఆలోచనలు జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ అలాంటిది అయినా ప్రతి వాళ్ళు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేర్ ఈస్ ది స్కీమ్ డిపాజిటర్స్కి ప్రొటెక్షన్కి, వాళ్ళ యొక్క డిపాజిట్స్ ప్రొటెక్షన్కి అడ్వాన్సెస్ అంటే మీరు కట్టాల్సింది కాబట్టి అసలు మీరు చింతక్కర్లా. ఏ బ్యాంకు వాడు తీసుకున్నాడో ఆ బ్యాంకు వాడే మన దగ్గరికి వచ్చి ఏమంటే మీరు ఈఎంఐ ఇక్కడి నుంచి ఇక్కడ మా బ్యాంకు కట్టాలండి అని చెప్పంటారు. ఇక డిపాజిటర్స్, అకౌంట్ హోల్డర్స్, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్, డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకున్న వాళ్ళు మాత్రమే ఇది గురించి ఎక్కువ ఆలోచించాలి. అలాంటి వాళ్ళందరికీ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి బ్యాంక్ డిపాజిటర్కి కూడా ఆ బ్యాంకు ఎటువంటి పరిస్థితుల్లో ఏదైనా క్లోజ్ అయిపోతే, అంటే విలీనం కాకుండా, మెర్జర్ కాకుండా వీక్ బ్యాంక్స్ క్లోజ్ అయిపోతూ ఉంటాయి. మనకి ఇక్కడ జరగట్లేదు, ఇప్పుడు నార్త్ సైడ్ జరుగుతున్నాయి. అలా వీక్ బ్యాంక్ క్లోజ్ అయినప్పుడు కూడా మీకు 5 lakhs వరకు, మీకు 5 lakhs ఒక్కొక్క పర్ పర్సన్ 5 lakhs వరకు మీకు సెక్యూరిటీ ఉంది, గ్యారంటీ ఉంది. ఓకేనండి. డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది. అది ఆల్ ఇండియాలో మొత్తానికి ఈ కమర్షియల్ బ్యాంక్స్ అన్నిటికీ అది వర్తిస్తుంది. కాబట్టి ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకుని నిశ్చింతగా ఉండండి. ఏ మాత్రం కూడా బాధపడకండి. మరి ఎందుకంటే ఆందోళనకి ఎక్కువ గురవుతున్నారు చాలామంది, అందువల్ల ఇలాంటి క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. సో మీరు అది నిశ్చింతంగా 5 lakhs వరకు మన వరకు డిపాజిట్లు పర్ డిపాజిటర్ మనకి సెక్యూరిటీ గ్యారంటీ ఉంది. ఇంకా లోన్ తీసుకున్న వాళ్ళకైతే హ్యాపీ. అదే లోన్ కండిషన్స్ మీద ఏ బ్యాంకులోకి అయితే విలీనమైందో ఆ బ్యాంకు నుంచి మనకి వస్తుంది, వాళ్ళ దగ్గర మనం కట్టుకుంటాము. ఒకవేళ లిక్విడేషన్లోకి వెళితే లిక్విడేటర్ మనకు పంపిస్తాడు, అక్కడి నుంచి కూడా మనకు వస్తుంది, వచ్చి మనం వాళ్ళకి కట్టాల్సి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్, బ్యాంకింగ్ ఇండస్ట్రీ మొత్తం కూడా చాలా రెగ్యులేటెడ్గా, వెరీ వెల్ రెగ్యులేటెడ్గా మనకి ఇండియాలో ఉంది. కాబట్టి ఇండియన్ ఎకానమీకి, మన ఆర్థిక వ్యవస్థకి వెన్నెముక బ్యాంకింగ్ వ్యవస్థ. కాబట్టి బ్యాంకింగ్ వ్యవస్థ ఎప్పుడు కూడా మీకు అందరికీ కూడా గట్టిగా పదిలంగా ఉంటుంది. అండ్ ఇండస్ట్రీ ఆర్ కంట్రీ ఆర్ ఎకానమీ బాగుండేది ఎప్పుడంటే బ్యాంకింగ్ వ్యవస్థ బాగున్నప్పుడే. కాబట్టి మీరెవ్వరు కూడా ఎటువంటి భయాందోళనకి చెందకండి. ఎనీ గైడ్లైన్స్, ఎనీ డైరెక్షన్లో ఏది తీసుకున్నా, గవర్నమెంట్ తీసుకున్నా కూడా అది అందరి ఇంట్రెస్ట్లో, అంటే కస్టమర్స్, బేసిక్గా కస్టమర్స్, డిపాజిటర్ కానివ్వండి, బారోయర్ కానీ, మీ అందరి ఇంట్రెస్ట్లు చూసుకుని అవగాహనలో తీసుకుని అప్పుడే అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి మీరు ఇట్లాంటి అపోహలను నమ్మకండి. ప్రస్తుతం మనకి ఉన్న బ్యాంకులన్నీ అలాగే ఉంటాయి. ఈ విలీనమైన బ్యాంకులలో మనకి ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ అది కనుక క్లోజర్ అయిపోతే, రద్దయిపోతే కూడా మీ డిపాజిట్ సేఫ్. ఆర్బీఐ 5 బ్యాంకులు మూసేసిందా? 5 బ్యాంకులు మూయబోతోందా? మనకి ఓన్లీ కంట్రీ మొత్తానికి 4 బ్యాంకులు వస్తాయా అన్నటువంటివి మీడియాలో చూస్తున్నాము. అన్ని ఫోరమ్స్లో చర్చించడం జరుగుతుంది. ఎందుకనంటే ఏ బ్యాంక్ అయినా ఒకటే రేట్ ఇస్తున్నప్పుడు ఇన్ని రకరకాల బ్యాంకులు ఎందుకు ఉండాలి? ఒకే కస్టమర్కి 4-5 బ్యాంకుల్లో 10 బ్యాంకుల్లో ఎందుకు అకౌంట్స్ ఉండాలి? ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ 4-5 పెద్ద ఉంటే ఇక్కడ మాత్రం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇలాంటి రకరకాలు ఎందుకు ఉండాలి? ఇంత అన్వీల్లీగా ఎందుకు తయారవ్వాలి? రకరకాలైనటువంటి ఆలోచనలు జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ అలాంటిది అయినా ప్రతి వాళ్ళు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేర్ ఈస్ ది స్కీమ్ డిపాజిటర్స్కి ప్రొటెక్షన్కి, వాళ్ళ యొక్క డిపాజిట్స్ ప్రొటెక్షన్కి అడ్వాన్సెస్ అంటే మీరు కట్టాల్సింది కాబట్టి అసలు మీరు చింతక్కర్లా. ఏ బ్యాంకు వాడు తీసుకున్నాడో ఆ బ్యాంకు వాడే మన దగ్గరికి వచ్చి ఏమంటే మీరు ఈఎంఐ ఇక్కడి నుంచి ఇక్కడ మా బ్యాంకు కట్టాలండి అని చెప్పంటారు. ఇక డిపాజిటర్స్, అకౌంట్ హోల్డర్స్, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్, డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకున్న వాళ్ళు మాత్రమే ఇది గురించి ఎక్కువ ఆలోచించాలి. అలాంటి వాళ్ళందరికీ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి బ్యాంక్ డిపాజిటర్కి కూడా ఆ బ్యాంకు ఎటువంటి పరిస్థితుల్లో ఏదైనా క్లోజ్ అయిపోతే, అంటే విలీనం కాకుండా, మెర్జర్ కాకుండా
వీక్ బ్యాంక్స్ క్లోజ్ అయిపోతూ ఉంటాయి. మనకి ఇక్కడ జరగట్లేదు, ఇప్పుడు నార్త్ సైడ్ జరుగుతున్నాయి. అలా వీక్ బ్యాంక్ క్లోజ్ అయినప్పుడు కూడా మీకు 5,00,000 వరకు, మీకు 5,00,000 ఒక్కొక్క పర్ పర్సన్ 5,00,000 వరకు మీకు సెక్యూరిటీ ఉంది, గ్యారంటీ ఉంది. ఓకేనండి. డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది. అది ఆల్ ఇండియాలో మొత్తానికి ఈ కమర్షియల్ బ్యాంక్స్ అన్నిటికీ అది వర్తిస్తుంది. కాబట్టి ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకుని నిస్సందేహంగా నిశ్చింతగా ఉండండి. ఏ మాత్రం కూడా బాధపడకండి. మరి ఎందుకంటే ఆందోళనకి ఎక్కువ గురవుతున్నారు చాలామంది. అందువల్ల ఇలాంటి క్వెషన్స్ అనేవి వస్తున్నాయి. సో మీరు అది నిశ్చింతంగా 5,00,000 వరకు మన వరకు డిపాజిట్లు పర్ డిపాజిటర్ మనకి సెక్యూరిటీ గ్యారంటీ ఉంది. ఇంకా లోన్ తీసుకున్న వాళ్ళకైతే హ్యాపీ. అదే లోన్ కండిషన్స్ మీద ఏ బ్యాంకులోకి అయితే విలీనమైందో ఆ బ్యాంకు నుంచి మనకి వస్తుంది. వాళ్ళ దగ్గర మనం కట్టుకుంటాము. ఒకవేళ లిక్విడేషన్‌లోకి వెళితే లిక్విడేటర్ మనకు పంపిస్తాడు. అక్కడి నుంచి కూడా మనకు వస్తుంది. వచ్చి మనం వాళ్ళకి కట్టాల్సొస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్, బ్యాంకింగ్ ఇండస్ట్రీ మొత్తం కూడా చాలా రెగ్యులేటెడ్‌గా, వెరీ వెల్ రెగ్యులేటెడ్‌గా మనకి ఇండియాలో ఉంది కాబట్టి ఇండియన్ ఎకానమీకి, మన ఆర్థిక వ్యవస్థకి వెన్నెముక బ్యాంకింగ్ వ్యవస్థ కాబట్టి, బ్యాంకింగ్ వ్యవస్థ ఎప్పుడూ కూడా మీకు అందరికీ కూడా గట్టిగా పదిలంగా ఉంటుంది. అండ్ ఇండస్ట్రీ ఆర్ కంట్రీ ఆర్ ఎకానమీ బాగుండేది ఎప్పుడంటే బ్యాంకింగ్ వ్యవస్థ బాగున్నప్పుడే. కాబట్టి మీరెవ్వరు కూడా ఎటువంటి భయాందోళనకి చెందకండి. ఎనీ గైడ్‌లైన్స్, ఎనీ డైరెక్షన్‌లో ఏది తీసుకున్నా, గవర్నమెంట్ తీసుకున్నా కూడా అది అందరి ఇంట్రెస్ట్‌లో, అంటే కస్టమర్స్, బేసిక్‌గా కస్టమర్స్, డిపాజిటర్ కానివ్వండి, బారోవర్ గాని, మీ అందరి ఇంట్రెస్ట్‌లు చూసుకుని, అవగాహనలో తీసుకుని అప్పుడే అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి మీరు ఇట్లాంటి అపోహలను నమ్మకండి. ప్రస్తుతం మనకి ఉన్న బ్యాంకులన్నీ అలాగే ఉంటాయి. ఈ విలీనమైన బ్యాంకులలో మనకి ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ అది గనక క్లోజర్ అయిపోతే, రద్దయిపోతే కూడా మీ డిపాజిట్ సేఫ్. ఓకేనా? మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో.